హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈడు నా దోస్తుగాడు ఈయన దగ్గరికి పోయి చేపలు తీసుకొని వచ్చాను. చాలా బాగా కొట్టిస్తాడు. చూసారు కదండి, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. నీట్గా ఉప్పు లెమన్ వేసి బాగా కడిగి పెట్టుకున్నాము. తర్వాత ధనియాలు, మెంతులు, ఆవాలు బాగా కొద్దిగా రెడ్ కలర్ రోస్ట్ అయ్యే వరకు బాగా వేయించి మిక్సీకి పట్టుకున్నాము. తర్వాత చింతపండు హాట్ వాటర్లో నానబెట్టుకున్నాము. తర్వాత బాండ్లు పెట్టి అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఆనియన్ పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చి 2 చిల్లీలు చీల్చి వేసుకున్నాము. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాము. అందులోనే రుచికి సరిపడా కారం. చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. సో కారం వేసి నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసి బాగా ఉడికేంత వరకు ఉడికి బాగా ఉడికిన తర్వాత చేపల ముక్కలు అందులోకి వేసేసుకుందాం. తర్వాత వాటిని గంటితో కదిపితే పోతాయండి. అందుకనేసి బాండ్లీనే పట్టుకొని బాగా షేక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత పైన గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, అయిపోయింది చేపల పులుసు. చాలా బాగుంటుంది అండి, ట్రై చేయండి.